సరే ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా శ్రీలముగా తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి నానా తండ్రి దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నాకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చంద్రశేఖర జ్యోతక్కని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి గృహంలో ప్రభా ఇది నమ్మ స్త్రీల కూడికగా ప్రభా చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటలు మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, సహాయించండి, కనికరించండి. నిలబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపించండి. నా నోట మీ మాటలు ఉంచండి ప్రభా, వ్యర్థమైన మాటలు, తలంపుల ఆలోచనలు అన్నీ కూడా తీసివేయండి ప్రభా. బలహీనరాలు తండ్రి మీరు నన్ను బలపరచండి. నా సొంత మాటలు నీ ఒక్కటి కూడా ప్రభా నా నోట రాకుండా సహాయించి మీరే మాట్లాడండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక, మీ వాక్యం ప్రభా నా తండ్రి బాధల్లో నెమ్మది కలిగిస్తుంది కనుక ప్రభా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి, నన్ను కనికరించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను తీసుకురండి ప్రభా. సరైన సమయానికి నాన్న మీ సన్నిధిని ప్రేమించి మీ ఇంటికి రాగలటుకు నాన్న కృప చూపించండి. ఎవరైతే రావాలని ఆశపడి ఇంకా ప్రభా నా తండ్రి వారి యొక్క పనులను బట్టి రాలేకపోతున్నారు, వారితో కూడా మీరు మాట్లాడండి, త్వరగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. కొద్ది సమయం ప్రభా ఈ కుటుంబం క్షేమం కొరకే, అనేకులకు క్షేమం రక్షణ కొరకే ప్రార్థించడానికి ప్రార్థన భారం, ప్రార్థన ఆత్మతో నింపండి. కృప చూపించండి. చేరువచ్చిన మాతో మీరు మాట్లాడుతురమ్మని, మా యొక్క దృష్టి మా గమనము ప్రభా మీ వైపు చూడగలటకు సహాయపడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుతాము. ఒక భాగాన్ని పోయిన వారం చదివినాము, అటుపోయిన వారం కూడా చదివినాము. చెప్తారా ఎవరన్నా? రెఫరెన్స్ యోహాను సువార్త 16వ అధ్యాయము అనాలి. వచనాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలంటే అధ్యాయము అనాలి, వచనము అనాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము కలిసి చదువుకున్నాం. చదువచ్చిన వాళ్ళము కలిసి అందరు కూడా చదవండి బాగా. నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంకొక భాగాన్ని కూడా చదువుతాము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. పేతురు పత్రిక తర్వాత ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నద 16వ వచనం కూడా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అటుపోయిన వారము శ్రమను గురించి చూసాము. నిన్న వారం దేని గురించి చూసాము? ధైర్యముగా ఉండాలి. ధైర్యమును గురించి చూసాం. దేవుని బిడ్డలకు ఏం అవసరం అంట? ధైర్యము అవసరం, ఎంతైనా అవసరం ధైర్యం. ఇప్పుడు మనం చదివిన 3వ మాట ఏముంది అక్కడ? యోహాను రాసింది, యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం, చివరి వచనం చూడండి, చివరి లైన్ ఏమంట? నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని బిడ్డలకు ఏం అవసరం అంట? ఏం అవసరం?
ధైర్యమా అయిపోయింది, ధైర్యము అయిపోయింది. ఇప్పుడు ఏం అవసరం అంట? యేసుప్రభు చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. మనం కూడా ఏం చేయాలా? జయిస్తున్నామా? లోకాన్ని జయిస్తున్నామా? లోకంలో మునిగిపోతున్నామా? ఏమైపోతున్నామంట? లోకంలో మునిగిపోతున్నాం. మనం ఏం కావాలంటే విశ్వాసులముగా లోకాన్ని ఏం చేయాలా? జయించాలి. లోకంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు చదివాం. ఏమంట? నేత్రాశ, శరీరాశ, 3 మాటలు అక్కడ చెప్పబడ్డాయి. ఒకటేమో శరీరాశ, నేత్రాశ, జీవపుటం కదా. ఇక వాటిని మనం జయించాలి అంటే దేని ద్వారా మనం జయించగలము చెప్పాలా? ఏ ద్వారా? ప్రార్థన, ఇంకా 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 చెప్పాలి. ఒకటి ప్రార్థన, ఇంకొకటి వాక్యం ద్వారా, ఇంకొకటి అసలైంది చెప్పాలి. బాధలు ఉన్నప్పుడు లోకాన్ని జయించేది ఎట్లాగా? అది నేను అడిగింది. అయిపోయింది అది. ఇప్పుడు సంగతి చెప్పండి. ఎట్లా అంటే విశ్వాసము ద్వారా లోకాన్ని జయించేది ఎట్లా అంట? విశ్వాసం ద్వారా. చూడండి, యోహాన్, అదే మొదటి యోహాన్ రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాన్ రాసిన పత్రిక వెనక నుంచి 5వ అధ్యాయం 4. ఏం ద్వారా జయిస్తారంట? విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తారు. 5వ వచనంలో కూడా యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? ఎవరు జయించగలరంట అంటే విశ్వాసం ద్వారా మనము ఈ లోకాన్ని జయించవచ్చు. విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముట ద్వారానే ఏమొస్తుంది? మనకి విశ్వాసము వస్తుంది. ఆ విశ్వాసం ద్వారానే మన లోకాన్ని జయించుతాం. జయించు విజయం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసము ద్వారానే వస్తుంది. ఆ విశ్వాసం రావాలంటే ఎవరి యందు నమ్మకం ఉంచాలంట? దేవుని కుమారు యందు నమ్మకం ఉంచాలి. ఏదో నమ్మకం ఉంచున్నాము, నమ్ముతున్నాం, వస్తున్నాం, పోతున్నాము అంటే పరిపూర్ణమైన విశ్వాసం మనలోకి వస్తుందా? లోకాన్ని జయించేంత విశ్వాసం మనలోకి వస్తుందా అంటే రాదు. ఏదో కొద్దిగా గొప్ప ఉంటుంది, కానీ ఆ విశ్వాసము లోకాన్ని జయించడానికి సరిపోదు. ఎందుకు అంటే ఈ లోకంలో అనేకమైనవి నేత్రాశ ఏం చేస్తుంది? మనల్ని చూసినవన్నీ కూడా ఏం చేస్తుంది? కావాలంటది కదా. నేత్రాశ ఏం చేస్తుంది? చూసినవన్నీ కూడా కావాలంటది. మన నేత్రాశను జయించడం మన వల్ల కాదు, జయించలేము. పెద్ద భక్తులే ఏం చేయలేకపోయినారు? జయించలేకపోయినారు. మరి నీవు నేనెంత? అందుకే మనం జయించాలి అంటే నేత్రాశను జయించాలంటే ఎవరు జయించగలుగుతూ వచ్చినారు చెప్పాలి? ఎవరు జయించినారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట? 1 నుంచి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొల్పోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. చాలు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే సాతాను యేసు ప్రభుకి ఇదంతా కూడా పెద్ద ఆయన బాప్తిసం తీసుకున్నాక యేసు ప్రభుని సాతాను ఏం చేస్తున్నాడు? వచ్చినాడంట తీసుకెళ్ళినాడు పర్వతం మీదకి. తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. యేసు ప్రభు ఎన్ని దినాలంట? 40 దినాలు
ఉపవాసం ఉంటూ వచ్చినాడు. ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నా అంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు, నువ్వేమైనా చేయగలవు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే అదొక శోధన. ఏది శోధన అన్నమాట. శోధించినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, అవును కదా, నేను దేవుని కుమారుణ్ణి, రాళ్ళను రొట్టెలుగా చేయగలను, నేను ఏమైనా చేయగలను. అక్కడ ఏమైనా చూపించినాడా అంటే చూపిలే. ఏమంటున్నాడంటే విశ్వాసం ద్వారా ఆయన ఏమంటాడంట, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. మనము కూడా ఎలాగ జయించగలము ఈ లోకంలో, మనకు వచ్చే కష్టాల్లో కావచ్చు, మనకు వచ్చే శ్రమల్లో కావచ్చు, వాటిని జయించాలా. కొన్ని కొన్ని పరిస్థితులలో కుటుంబాల్లో కొన్నిసార్లు ఇంట్లో ఉండవు కొన్ని వస్తువులు కదా, ఉంటాయి, అన్నీ ఉంటాయా? ఒకడు ఉంటే ఒకడు, ఒక్కోసారి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఏమీ లేని పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కోసారి తినటానికి ఏముండదు, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఏం చేయాలి మరి అప్పుడు? ఎవరింటికన్నా పోయి అడగల? అడుగుతారా? అడగల? మీరు ఎప్పుడు అడగలేదా? అడిగినారా లేదా? దేవుని బిడ్డలు ఏం చేయాలి? అడగాల? అడగకూడదా? ఏం చేయకూడదు? లేకపోయినా సరే ఏం చేయకూడదు? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకూడదు. అర్థమైందా? దేవుని బిడ్డలుగా వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగకూడదు. ఎలాగంటే మన అవసరత ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఈరోజు తిన్నావా తినలేదా మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఒక పూట తినకపోతే చచ్చిపోతామా? యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగలు ఉన్నాడు. మరి యేసుప్రభు అంటే దేవుని కుమారుడు. మరి మోషే ఎవరు? సామాన్యమైన మనిషి. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఒకరింటికి వెళ్ళి అడగకూడదు. ఏం చేయకూడదు? ఒకరింటికి వెళ్ళి అడగకూడదు. నీతిమంతుడు ఎలాగ జీవిస్తాడంటే విశ్వాసము ద్వారా జీవిస్తాడు. చూడండి, హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం చదవాలి. తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఎట్లా బ్రతుకుతాడంట నీతిమంతుడు? విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అడగకూడదు, నాకు లేదు అని ఏం చేయకూడదు, అడగకూడదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏం కావాలనో ఒకరి ద్వారా తీసుకుని వస్తాడు. బాక్సింగ్ అంకుల్ నేర్చుకుంది కూడా అదే. బాక్సింగ్ అంకుల్ అందుకే సేవ తరపిదిలో ఉన్న వారికి ఏం చెప్తారంటే, సేవకు తరపిది పోయిన వాళ్ళకి మీ అవసరతలు ఎవరికి చెప్పకూడదని చెప్తారు. సేవకు సమర్పించుకున్న వాళ్ళు సంఘంలో ఉంటే ఏం చేయకూడదు? అక్కడ సేవకుడు చెప్పకూడదు, సేవకురాలు చెప్పకూడదు. అర్థమైందా మీకు? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదు, తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదు. సబ్బు కావాలా, నీకు బట్టలు కావాలా, ఈ తలకు నూనె కావాలన్నా, షాంపూ కావాలన్నా, ఏది కూడా నువ్వు ఎవరితో చెప్పకూడదు. మరి ఎట్ల నుంచి రావాలి? దేవుడే ఇస్తాడు నీ అవసరతను బట్టి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే. అట్లనే అప్పుడున్న దైవ సేవకులైన వారు సోపు లేకపోయినా, పేస్ట్ లేకపోయినా, ఏమి లేకపోయినా ఎవరికి చెప్పేవాళ్ళు కదండి. స్నానానికి వెళ్తే కూడా సోపు లేకపోతే ఒట్టిగా నీళ్ళు పోసుకొని వచ్చేవాళ్ళు అంట. ఒక అక్క చెప్తుంది సేవకురాలకే, ఆమె వచ్చినప్పుడు తెచ్చుకుందంట తుడుచుకునే టవాలా. అది ఎన్ని సంవత్సరాలు వస్తుంది? కొన్ని రోజులు పోతుంది కదా. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా టవల్ అంతా పోయింది ప్రభా, తుడుచుకోవడానికి నాకు కావాలి ప్రభా అని అడిగితే, ఆమె కొన్ని రోజులు ప్రార్థన చేసినాక దేవుడు మన ప్రార్థన వింటాడు. విని ఏం చేసినాడంటే చాలా వరకు టవాలు తీసుకొని వచ్చి అందరికి పంచినారంట. ఏం చేస్తాడు దేవుడు?
మన అవసరం అది ఏదైనా కావచ్చు, ఇంట్లో వస్తువులైనా సరే, ఏదైనా సరే మన విశ్వాసమును బట్టి మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. విశ్వాసం ద్వారా ఏం చేస్తాడంట? మనుషుడు బ్రతుకుతాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను జీవింపచేస్తాడు. భక్సింగ్ అంకులు ఆయన నేర్చుకున్నది అదే, నేర్పించింది కూడా అదే. ఎన్నోసార్లు ఆయన ఆరంభ దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడంట? ఉపవాసం ఉంటూ వచ్చినాడంట. ఎవరికి చెప్పుకునేవాడు కాదంట, దేవుడు చెప్పదని చెప్పేవాడు. ఒకసారి ఎంతో ఆకలితో ఆయన సువార్త చేసి ఆకలితో ఉన్నాడంట. ఆకలితో ఉంటే అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఎవరన్నా భోజనం పెడితే బాగుండు అనుకున్నాడు. అనుకొని ఇక్కడ దగ్గరలోనే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు అనుకున్నాడంట. ఆకలి అలాంటిది. ఏమనుకున్నాడు? మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తాడు? మనం భోజనం టైంకి ఎవరైనా వచ్చిందని అనుకుంటే ఏం చేస్తాం? మనం బతిలు ఆడుకుంటాం కదా, తినండి, కొంచెం తినండి, కొంచెం తినండి. అట్లా ఒకసారి పిలిస్తే తినొద్దు, 2 సార్లు పిలిస్తా అట్లా 2-3 సార్లు పిలుస్తాడు కదా, అప్పుడు ఏం చేద్దాం? తిని వద్దాం అనుకున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నువ్వు పోవద్దు అని. అంటే తర్వాత ఆయనకు కావలసింది దేవుడే ఇచ్చినాడు. యేసు ప్రభు కూడా సాతాను ఏం చేసింది? శోధించింది. నువ్వు దేవుని కుమారుడో కదా, ఇప్పటికి నువ్వు 40 రోజులైంది, నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అంటే ఏమన్నాడు యేసు ప్రభు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన ఆ అరణ్యంలో నుంచి వచ్చినాక తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయనకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తూ వచ్చినాడు. విశ్వాసము ద్వారానే మనం ఏం చేయాలంట? జీవించే వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు దినాల్లో కూడా ఎన్ని దినాలు ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు? కొండల మీద, ప్రసంగం మీద 3 దినాలు ప్రకటించినప్పుడు వాళ్ళు ఏమైనా తిన్నారా? ఏం తినలే. ఎప్పుడు తిన్నారంటే వారు 3 దినాలు ఉపవాసం ఉంటే వారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంట? మీరు మూర్చిపోయి పడిపోతారేమో అని ఏం చేస్తూ వచ్చినాడు? వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చినాడు. నీకు నాకు ఏదైనా కొరతగా ఉంది, ఏదైనా తక్కువ ఉంది, ఒకవేళ అప్పుడు నువ్వు బాధపడితే దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధి అయిన ఆహారాన్ని నీకు మరొకరి ద్వారా ఇస్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? ఆ సమయంలో జయించాలి. ఏం చేయాలి? జయించాలి. అందుకే కరోనా పరిస్థితుల్లో కూడా ఎంతోమంది ఏం చేస్తూ వచ్చినారు? ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినారు. మేము కూడా ఫస్ట్ సారి కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, బాలనగర్లో ఉన్నాం. బాలో అంటే మేమే కాదు, చుట్టాలందరూ కూడా, మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ వచ్చినారు. అప్పుడు వాళ్ళు వచ్చినారు. ఆ రోజు నైట్కి వెళ్ళాల్సిందే, వెళ్ళలే. మళ్ళా రోజు పోదాం అనుకుంటే ఆ రోజు నైట్ నుంచి అక్కడ ఏం చేసినారు? లాక్డౌన్ చేసినారు. ఎన్ని నెలలు చేసినారు? 3 నెలలు. ఏం తినాలా చెప్పండి? ఒకరమో ఇద్దరం అంటే సరే, అన్న వాళ్ళ అమ్మ, మా అమ్మ, ఇంకా మా తమ్ముడు భార్య అంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. అంటే నేను చెప్తున్నా 3 నెలలు ఉంటే ఏం చేయాలి? అది మందిరము రెంట్ కట్టాలి, ఇంటికి రెంట్ కట్టాలి, అన్ని కట్టాలి. అన్ని కట్టినాకనే కుటుంబ సేవకుడికి ఇచ్చేవాళ్ళు, అన్ని వాళ్ళు చూసుకొని ఇచ్చేవాళ్ళు. మరి 2 నెలలు జీతం ఇలా సేవకుడికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇవ్వలే. ఎందుకు అంటే పనులు లేవు కదా, మనం పనులు లేవు. మరి ఏం చేయాలి అంటే దేవుడే. విశ్వాసులైన వారు ఒక బియ్యం మూట తీసుకొని వచ్చేవాళ్ళు, కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే దేవుని బిడ్డలైన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏదో విధంగా పోషిస్తాడు. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఏం చేయకూడదు? నాకు లేదు అని అడగకూడదు. అడుగుతున్నావంటే ఏం లేదు నీలో? విశ్వాసము లేదని అర్థం. ఏముండాలి? విశ్వాసము ఉండాలి. విశ్వాసము ద్వారానే మనం ఏం చేయాలి? యేసుప్రభు అన్నాడు ఏమంట? నేను లోకాన్ని జయించి ఉన్నాను. మనం కూడా ఎలాగ జయించాలంటే విశ్వాసము ద్వారానే జయించగలం. విశ్వాసం ఉంటేనే ఏముంటుందంటే ఏమి ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఇస్తాడులే కదా, దేవుడు ఇస్తాడులే. అందుకే భక్సింగ్ అంకుల్ కూడా మీటింగ్ పెడితే అంట ఏమి లేకపోయినా మీటింగ్లు పెట్టేవాడంట. ఒకసారి మద్రాసులో అనుకుంటా మీటింగ్లు పెట్టాలని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారంట, మరి నువ్వు మీటింగ్ అంటున్నావు కదా, ఏమి లేవు, అసలు బియ్యం లేవు, ఏమి లేవు, మరి ఎట్లా మీటింగ్ పెడతావు అంటే ఏమో దేవుడు పెట్టమనే నేను పెడుతున్నా అన్నాడంట.
ఈయనకి ఏమనుకుంటున్నాడు అసలుకి, ఇంతమందికి భోజనం ఎక్కడ పెట్టాలా, దేవుడు పెట్టమన్నాడు పెడతా అంటున్నాడు అసలుకి అని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అనుకునేవాళ్ళు అంట. అయితే ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. రెండోది దేవుని మీద విశ్వాసం, ఆ సమయానికి దేవుడు ఇస్తాడని విశ్వాసం. ఉదయానికంతా నైటు ఈరోజు వంట చేస్తే మళ్ళా రోజుకి ఉండేవి కాదంట రైస్. ఉదయం ఆ రోజు గడిచిపోయి మీటింగ్ గడిచిపోయింది, ఆ రోజు భోజనం పెట్టినారు, మళ్ళా రోజు భోజనం పెట్టాలంటే నైట్కి మళ్ళా ఉదయానికంతా వెళ్ళి చూస్తే అన్నే మూటలు ఉండేవంట. అక్కడ ఎన్నైతే వీళ్ళు వండుతారో అన్నే మూటలు అక్కడ వంట రూమ్లో ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చినాయి అని వాళ్ళందరూ అనుకునేవారంట. అసలుకి ఎవరు తెచ్చారు, అసలుకి ఎవరు తెచ్చేసినారంటే ఆయన అడగటానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఆయనకే తెలిసేది కాదంట అసలుకి. అంటే విశ్వాసం ఎట్లా ఉంటుంది? విశ్వాసం ద్వారానే మనం ఏం చేయాలా? లోకాన్ని జయించాలి. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు పోషిస్తాడు. ఏలియాను పోషించిన దేవుడు విశ్వాసాన్ని బట్టి దేని ద్వారా పంపించినంట? దేవుడు కాకుల ద్వారా భోజనాన్ని పంపించినాడు. వెధవరాల్ని దేవుడు ఏం చేసినాడు? 3.5 సంవత్సరము ఎంతో మంది కరువుతో బాధపడితే ఆమెను దేవుడు పోషించినాడు. నీవు నేను కూడా మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలా? పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే మనం ఈ లోకాన్ని జయించగలం. మొదటిది ఏం చూసి వచ్చిన? విశ్వాసం ద్వారానే దేన్ని జయించగలం అంట? మనము లోకాన్ని జయించగలం. ఇంకోటి మనము దేని ద్వారా జయించగలము అంటే దేవుని వాక్యము ద్వారా. ఎలాగా? దేవుని వాక్యం ద్వారానే ఈ లోకాన్ని మనము జయించగలము. దేవుని వాక్యాన్ని బట్టి జయించగలం అన్నమాట. చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నీవు సాగిల పడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనను. ఏ ద్వారా అంట? దేవుని వాక్యము ద్వారానే ఈ లోకాన్ని మనము జయించాలి. సాతానుతో ఏం చెప్తున్నాడు అంటే, నీ దేవునికి తప్ప మరెవరికి మ్రొక్కకూడదని రాయబడి ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నువ్వు ఈ లోకాన్ని జయించాలంటే ప్రతి దానికి నీకేం కావాలా? దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యముని నువ్వు ఎలాగ చెప్పగలవు? దేవుడు నేను ఇది జయించగలను, దేవుడు ఈ విషయంలో నాకు సహాయం చేస్తాడు అన్నది నీకు ఎలాగ తెలుస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడే తెలుస్తుంది నువ్వు ఈ లోకాన్ని దేవుని వాక్యం ద్వారానే జయించగలను. ఏమంట? దేవుని వాక్యం ద్వారానే నేను ఈ లోకాన్ని జయించగలను అంటే నీకు అంత విశ్వాసం కావాలా? నేను ఈ లోకాన్ని జయించగలను అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అంతగా నువ్వు చదవాలి. ఏందంటే శరీరాశ. ఇదేంది? శరీరాశ. శరీరాశను నువ్వు ఎలాగ జయించగలవు? కళ్ళు కావాలంటాయి. మనం చూసిందల్లా మనకి ఏం కావాలా? తెచ్చుకోవాలి. శరీరం కూడా ఏం చేస్తుంటుంది? లాగుతుంటుంది. కళ్ళు చూపిస్తాయి, శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది. నువ్వు అది తెచ్చుకో, నువ్వు అది తెచ్చుకో, నువ్వు అది తెచ్చుకో, నువ్వు అది తెచ్చుకో అని శరీరం ఏం చేస్తుంది? మనలో పని చేస్తుంది. అందుకే చూడండి, యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం. ఒక మంచి క్షీరాలు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కవిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చాలు. ఏం చేసినాడంట? చూసినాడు. అక్కడ ఉంది, నేను చూసి ఏం చేస్తూ వచ్చినాడంటే నేత్రాశ కదా. రెండోది శరీరాశ. శరీరం ఏమంటుందంటే కావాలా. మనకు శక్తికి మించి తెచ్చుకోవాలి. మనకు స్తోమత లేకపోయినా సరే ఏం చేయాలి? అవి తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉండే కదా, మన ఇంట్లో కూడా ఉండాలి. అక్క పెట్టుకుంది కదా, నేను కూడా పెట్టుకోవాలి. అక్క తెచ్చుకుంది కదా, నేను కూడా తెచ్చుకోవాలి.
కాదంట్లా. ఎంత ఉండాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నువ్వు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించటం వల్ల ఎవరికి మహిమ? ఎవరికి చెప్పండి? ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఎవరికి మహిమ? మనకు మహిమ. దేవునికి ఏమొస్తుంది? అవమానము వస్తుంది. నువ్వు తెచ్చుకున్న వాటిని బట్టి నువ్వు స్తోమత లేక అవి కట్టలేక ఏం చేస్తారు? అన్ని లేని వారు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకుంటారా? ఏం చేస్తారు? ఇంటికి వచ్చి అనరాని మాటలు అంటారు. మొదట దేవుణ్ణి తీసుకొని వస్తారు. ఎవరు తీసుకొస్తారు? దేవుణ్ణి తీసుకొని వస్తారు. నువ్వు ఇవన్నీ కూడా జయించాలి, నేత్రాశ జయించాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడే మనం ఏం చేయగలమంటే, ఇది నాకు వద్దు, నాకు అవసరమైన దేవుడు ఇస్తాడులే కదా. మనకు అవసరమైనా సరే ఏం చేస్తాం? దేవుని బిడ్డలముగా ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. ఏదైనా కావాలంటే ఇది నాకు అవసరమైతే దేవుడు ఇస్తాడులే. ఈడ పిల్లలకు అవసరం లేనటి ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి అవసరమైనటి ఎవరికి తెలుస్తాయి? తల్లిదండ్రులైన వారికి తెలుస్తుంది. వారికి ఎప్పుడు నీళ్లు దాపాలా, ఎప్పుడు అన్నం పెట్టాలా కదా, ఎప్పుడు కొత్త బట్టలు ఇవ్వాలా కదా, ఎప్పుడు ఏం కొనియాలని తల్లిదండ్రులైన వారికి తెలుసు. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కొన్నిసార్లు కదా, మర్చిపోతారు. కొన్నిసార్లు పిల్లల అవసరతలు తీర్చడానికి కొన్నిసార్లు స్తోమత ఉండదు తల్లిదండ్రులైన వారికి. కానీ నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. నీ అవసరతను బట్టి ఇస్తాడు. పిల్లలకి కడుపు నిండా తిన్నాక ఏదైనా ఇవ్వండి, అది ఎంత మంచిదైనా సరే ఏం చేస్తారు? వేస్ట్ చేస్తారు, పడేస్తారు, తొక్కేస్తారు. అది ఎంతో విలువైనది అయినప్పటికీ ఏం చేస్తారు? దాని విలువ వాళ్ళకి తెలియదు. నీకు నాకు కూడా దేవుడు ముందే అన్నీ ఇచ్చేస్తే ఏం చేస్తాం మనం? వాటి విలువ మనకి తెలియదు. విలువ తెలియక ఏం చేస్తాం? అనవసరమైనవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాము. వాటి విలువ తెలియక ఏం చేస్తాం? బాధపడతాం. వాటిని కట్టుకోలేక కదా. ఏం చేస్తుంది? కళ్ళు చూపించినాయి, శరీరం కావాలని తెచ్చుకున్నాము. దాని ద్వారా ఏమొచ్చింది? శ్రమ అనేది వస్తుంది. దాన్ని మనము జయించాలి. ఇక్కడ ఆకాను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఏం చేస్తూ వచ్చినాడు? జయించలేకపోయినాడు. ఆకాను ఏం చేస్తూ వచ్చినాడంట? జయించలేకపోయినాడు. ఆ యొక్క విలువైన వస్త్రాలు చూస్తున్నాడు, వెండి చూస్తున్నాడు. అరే అవి కావాలని ఏం చేస్తూ వచ్చినాడంట? తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. శరీరాన్ని, నేత్రాశను ఏం చేయలేకపోయినాడు? జయించలేకపోయినాడు. నేను ఆ జీవితంలో తను జయించలేకనే ఏం చేస్తూ వచ్చినంటే నష్టాన్ని పొందుతూ వచ్చినాడు. నేను జయించలేకపోతే, నేత్రాశను జయించలేకపోతే, శరీరాశను జయించలేకపోతే నేను నష్టపోతాం. విశ్వాసంలో నష్టపోతాం. నువ్వు జయించకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వెంతో నష్టపోతావు. దేవుని బిడ్డలముగా ఏముండాలా? జయ జీవితము కలిగి ఉండాలా, జయించాలా. నువ్వు అది జయించాలంటే మొదటి నీలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలా? దేవుని వాక్యం మీద నీకు ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడే ఎవరు జయించగలుగుతూ వచ్చినారు, ఎలాగ నేను జయించగలను అనే నమ్మకం ఎట్లా వస్తుందంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడే. మన బాక్సింగ్ అంకుల్ని చూసుకుంటే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే అన్నీ జయించగలుగుతూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అన్నీ కూడా జయించగలుగుతూ వచ్చినాడు. డబ్బు వదులుకున్నాడు కదా, తన పదవిని ఆయన ఎంతో అప్పట్లోనే ఆయన డబుల్ ఇంజనీరింగ్ చేసినాడంట. బాక్సింగ్ అంకుల్ ఎంతో ఆస్తిపరుడు. అవన్నీ చూపించినారు వాళ్ళు తల్లిదండ్రులైన వారు. అయితే అవి కావాలని కోరుకున్నాడా? సాతాను ఏం చేస్తుంది? శోధిస్తుంది. కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టి మనకి ఇష్టమైనవి చూపించి శోధిస్తాడు. యేసు ప్రభు కూడా ఏం చూపించింది? ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి మ్రొక్కితే చాలు అని చెప్పింది. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి అయిన దేవునికి మాత్రమే మ్రొక్కాలి అని రాయబడినది. ఆయన ఏం చేస్తూ వచ్చినంటే జయించగలుగుతూ వచ్చినాడు. మరి ఆయన పిల్లలముగా మనం కూడా ఏం కలిగి ఉండాలా? జయ జీవితము కలిగి ఉండాలి. అదే ఆయన ఇష్టపడేది, అదే దేవుడు కోరుకునేది. మనం జయించాలి. మనం ఓడిపోవటం ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టము లేదు.
నీవు నేను జయించాలంటే మొదట మనలో విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలా? దేవుని వాక్యం మనం ఎక్కువగా చదవాలి. సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు, ఈరోజు చదివినారా బైబిల్? చదివినారా దేవుని వాక్యాన్ని? ఒకవేళ పని ఉంటే అది వేరు, పనికి వెళ్తుంటే అది వేరు. పనికి వెళ్ళినా కూడా చదవాలి దేవుని వాక్యాన్ని. తప్పనిసరిగా నువ్వు ఎన్ని గంటలకన్నా పనికి వెళ్ళు, నువ్వేం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. మరి పని లేదు కదా, సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. ఉదయం చదవలేకపోయినా ఏదో కొన్ని వచనాలు చదువుకున్నా, మధ్యాహ్నం టైంలోనూ సాయంత్రం టైంలోనూ ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని అప్పుడే మనం ఏం చేయాలంటే లోకాన్ని జయించగలము, నేత్రాశను శరీరాశను జయించగలం. మూడోది ఏముందంటే చూద్దాం. మూడోది 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవే. చాలు, ఇవి ఏంటంట? లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనవి మనం జయించమంటున్నాడు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, నేత్రాశ. మూడోదిగా మనం చూస్తే జీవపు డంబం. జీవపు డంబం అంటే చెప్పాలి. డంబం అంటే ఏంటంట? డంబము అంటే డంబముగా ప్రవర్తించడం. మన దగ్గర లేకపోయినా ఏం చేస్తుంటాం? ఉన్నట్టు గొప్ప గొప్పగా అది వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవడం. అది ఏముంది? డంబము. దేవుని బిడలముగా మనం ఎలాగ జీవించకూడదు? డంబముగా జీవించకూడదు. ఉన్నవి లేనట్టుగాను కదా. మనకి ఎంత ఉన్నా మనం ఏం చేయాలి? దీనులముగానే ఉండాలి. ఇదంతా దేవుడిచ్చిందే. వాళ్ళకంటే నేను గొప్పదానని కాదు, వాళ్ళకంటే నేను జ్ఞానవంతురాలని కాదు, కానీ దేవుడు నాకు ఇది ఇచ్చినాడు. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించకుండా ఇతరులకు గొప్పగా చెప్పుకోవడము ఎవరికి ఘనత వస్తుంది? మన ఘనత వస్తుంది. ఎవరికి వస్తుంది? మన గురించి మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు ఎప్పుడు ఘనత, ఎవరు ఘనత వస్తుంది అంటే మనకే వస్తుంది కదా. ఏమి రావాలా? అక్క నీకు అంత ఉంది, ఎంత ఉంది, అది ఇదని ఏదని చెప్పుకున్నప్పుడు ఏం చేయాలంటే నాదేముంది, దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాకు ఇచ్చినాడు. దాన్ని జీవపు డంబమును మనం జయించాలంటే అది ఎవరు ఇచ్చారని చెప్పుకోవాలంట? దేవుడు నాకు ఇచ్చింది. మూడోదిగా మనం ఏం చేయాలంటే లోకాన్ని జయించాలంటే ఎలాగంటే మేలు చేయుట ద్వారా జయించగలం. ఏం చేయటం ద్వారా? మేలు ఇతరులకు చేయుట ద్వారా మనం ఈ లోకాన్ని జయించగలం. చూడండి, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. మూడోది మనం ఎలా జయించగలమంటే రోమా రాసిన పత్రిక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఎట్లంట? మేలు ఇతరులకు చేయుట ద్వారా మనం ఏం చేయగలము? జయించగలం. మేలు చేసి కీడును ఏం చేయాలి? జయించాలి. మేలు చేస్తాము మనము? చెప్పండి, మేలు చేస్తామా? మేలు చెయ్యం. ఏం చేస్తాం? మేలు చేయకపోయినా బాధలేదు, కానీ ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. దేవుని బిడ్డలమైనప్పటికీ ఏం చేస్తుంటామంటే మేలు చేయము, కానీ ఏం చేస్తుంటాం? అనేక సార్లు కీడు చేస్తాము. కీడు చేసి దాన్ని గురించి మనం ఏం చేస్తుంటామంటే ఇతరులను నష్టపరచడానికే చూస్తాం. ఏం చేస్తుంటాం? ఇతరులని నష్టపరచడానికే చూస్తూ ఉంటాం. అలాగా దేవుని బిడ్డలముగా మనము ఉండకూడదు. అలాగ మనం చేయటం ద్వారా లోకస్తులకి మనకు ఏమి కూడా తేడా ఉండదు. లోకస్తులు ఏం చేస్తారు? ఎప్పుడు కీడే చేస్తారు. మనం ఏం చేయాలంట? ఈ లోకాన్ని జయించాలంటే మనకు కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలా? చేస్తామా? మనసు ఒప్పుతుందా? ఒప్పదు. కానీ ఏం చేయాలా? దేవుడు చేశాడు కదా. యేసు ఏం చేశాడు? చేశాడు. ఆయన్ని
కొట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, ఆయన ఎగతాళి చేసిన వారిని, ఆయన సిలువ వేసిన వారిని ఏం చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడిని చెప్తున్నాడు. తండ్రి దేవా, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగక చేస్తున్నారు. మనం అంటామా? ఏదైనా ఒక మాట అంటే తెలిసే అనింది, తెలిసే అనింది, తెలిసే అనింది, తెలిసే చేసింది అంటాం, వాదిస్తాం దాన్ని కదా. ఏం చేస్తాం మనం? తెలిసే నా విషయంలో ఇది చేసినారు అంటారు. ఏదో తెలుసో తెలియకో పొరపాటున చేసిన వాళ్ళంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? వీరు ఏం చేస్తున్నారు? ఎరుగక చేసినారు. అదే మాట స్తెఫను కూడా అంటాడు. వీరు ఏం చేసినారు? ఇది తెలియదు ప్రభువా, క్షమించు ప్రభువా. స్తెఫను చంపేసినప్పుడు రాళ్ళతో కొట్టి స్తెఫను చంపుతారు. స్తెఫను లాస్ట్ మోకరించి వారు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏం చేస్తున్నంటే వీని క్షమించు ప్రభువా ఇపా అని అడుగుతారు. మనం ఏం చేయాలంటే వాళ్ళు మనకు కీడు చేసిన, వారు మనకు నష్టం కలిగించిన ఏం చేయాలా? వారికి మనం మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలా? మేలే చేయాలా. వారికి ఏదైనా నష్టం కలిగినప్పుడు అరే బాగా కలిగింది, బాగా అయిందిలే, నాకు అడ్డ చేసినారు కదా, నాకు ఎడ చేసినారు కదా, వాళ్ళకు సరిగా సరిపోయిందిలే అనకూడదు. మన యొక్క స్వభావం అదే. మనం అదే అంటాం. ఏమంటాం? మనల్ని ఏదైనా అన్నోళ్ళకి ఏదైనా జరిగితే ఏమంటాం? సరిగా సరిపోయింది, జరగాల్సిందే జరిగింది అంటాం. నువ్వెవరు నేనెవరు శాసించడానికి? నువ్వు చేసిన దానికే వాళ్ళకి అట్ట జరిగిందని ఏముంది? అలాగా నువ్వు అనుకున్నటి ద్వారా నువ్వేం జయించలే? ఈ లోకాన్ని జయించలే. కీడు చేసిన వారికి మనం మేలు చేసి ఆ కీడుని జయించాలి. ఆ కీడుని మనము జయించే వారముగా ఉండాలి. విశ్వాసులైన వారికి మనం ఏం చేయాలంటే గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. చాలు. ఏం చేయాలంట? విశ్వాసులకు ఏం చేయాలంటే సమయం దొరికినప్పుడు వారికి ఏం చేయాలంట? మనం మేలు చేయాలి. సమయం దొరికినప్పుడు ఏదో ఒకసారి 2 సార్లు కాదు. వారు ఏదైనా కష్టాల్లో బాధల్లో ఉంటే ఏం చేయాలంట? మేలు చేయాలి. ఒకవేళ మేలు చేయట నీ వల్ల కాకపోతే కీడు మాత్రము చేయొద్దు. వారికి ఏం చేయకూడదు? కీడు మాత్రము చేయకూడదు. విశ్వాసులైన గృహాలకు మనం ఏం చేయాలంటే మేలు చేసేవారంగా ఉండాలి. నీ చేతనైన సహాయము మేలు అనేది చేయాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని జయించే వారంగా ఉంటాం. కీర్తనలు చూడండి. కీర్తనలు 37 అధ్యాయము 27 వచనం. 37వ అధ్యాయం 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఏం చేయాలంట? కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచిందు. మనం ఏం చేస్తామంట? కీడు చేయక మేలు చేసినప్పుడు మనల్ని ఏం చేస్తారు? మనం ఒకవేళ ఈ లోకంలో లేకపోయినా మనల్ని ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు కదా. మనం చేసిన మేలుని బట్టి జ్ఞాపకం చేసుకుంటారు. అరే పలానక్క ఇట్లా చేసింది అని మళ్ళీ ఏం చేస్తారు? జ్ఞాపకము చేసుకుంటారు. అందుకే దోరక ఏం చేస్తూ వచ్చిందంటే పేదలైన వారికి, విశ్వాసులైన పేదలైన వారికి ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె బ్రతికున్నప్పుడు బట్టలు కుట్టించిందంట. బట్టలు కుట్టించింది. ఆమె చనిపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతగానో ఏడుస్తున్నారు. ఎంతో మంచిది, ఎంతో మందికి మేలు చేసింది అని ఆ యొక్క పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు ఏడుస్తున్నారంట. ఏమంట? మేలు చేసిన వారు ఎట్లా ఉంటారంట? నిత్యము నిలిచి ఉంటారు. నువ్వు మేలు చేసినప్పుడు ఒకవేళ అప్పుడు నిన్ను వాళ్ళు గుర్తు పెట్టుకోకపోవచ్చు, కానీ ఏం చేస్తాడు దేవుడైతే నువ్వు చేసిన వారు నీకు చేసిన కీడుని బట్టి నువ్వు చేసిన మేలుని దేవుడు ఏం చేస్తాడు? నీ జ్ఞాపకంలోనికి తీర్చుకుంటాడు. మనం ఏం చేయాలంట? మేలు చేసేవారంగా ఉండాల. రోమా రాసిన పత్రిక చూడండి. చివరిమా రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము
37వ వచనం. ఏడో అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, చాలు. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమంట? అన్నిటిలో ఎలాగ మనం జయించగలమంటే దేవుని మనము కలిగి ఉన్నప్పుడు, విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడే, మనం మేలు చేసినప్పుడే మనం ఏం చేయగలంట? లోకాన్ని జయించగలము. చివరిగా 3వ యోహాను రాసిన పత్రిక చూడండి, 1:11. 3వ యోహాను రాసిన పత్రిక. చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుడు చూచిన వాడు కాడు. చాలు. ఎవరంట? కీడు చేసేవాడు దేవుని సంబంధి కాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి. మనం ఎవరిలాగున్నామో ఏం చేయాలి? మనం సాతాను సంబంధిగా ఉన్నాము, దేవుని సంబంధంగా ఉన్నాము, మనమే పరీక్షించుకోవాలి. మనం ఎంత కీడైనా చేయని కానీ మనమైతే ఏం చేయకూడదు? వారికి కీడు చేయకూడదు. మేలు ద్వారానే జయించగలం. ఒకటి, విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలము. రెండోది, వాక్యం కలిగి ఉన్నప్పుడు అంటే శరీరాన్ని జయించగలం. ఒకటి నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది జీవపడం. ఈ మూడుటిని మనం జయించాలి అంటే ఏం కలిగి ఉండాలి? దేవుని సంబంధులముగా ఉండాలి. దేవుని బిడలముగా ఉన్నప్పుడే వీటిని అన్నిటిని కూడా జయించగలం. దేవుని బిడలముగా మనం లేకపోతే సాతాను ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? మనల్ని ఆత్మీయంగా నష్టపరుస్తాడు. మనము జీవించటము ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఏమన్నాడంట? ఆయన లోకాన్ని జయించిన తండ్రి జయించినాడు కనుక ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు? జయ జీవితం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు. అందుకే భక్తులైన వారు జయ జీవితము జీవించినారు. భక్త్ సింగ్ అంకులు కావచ్చు, సాధుర్ సింగ్ అంకులు కావచ్చు, బైబిల్లో ఎంతోమంది ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు లోకాన్ని జయిస్తూ వచ్చినారు. కొంతమంది బైబిల్లో కొంతమంది రాయబడ్డారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారు? లోకాన్ని జయించలేకపోయినాడు. ఆకాను లోకాన్ని జయించలేకపోయినాడు. గెహాజీ ఏం చేయలేకపోయినాడు? లోకాన్ని జయించలేకపోయినాడు. యూదా ఇస్కరియోతు ఏం చేయలేకపోయినాడు? యేసు ప్రభుతో పాటు ఉంటూ కూడా ఆయన చేసే గొప్ప కార్యాలు చూసి కూడా ఏం చేయలేకపోయినాడు? డబ్బును చూడంగానే ఏమైపోయినాడు? ఆ లోక ఆకర్షణకై ఆ డబ్బు కావాలని కోరుకున్నాడు. ఏం చేయలేకపోయినంటే జయించలేకపోయినాడు. జయించలేకపోయినాడు. దేవుని రాజ్యంలోకి తను వెళ్ళలేకపోయినాడు. యూదా ఇస్కరియోతు వెళ్ళాడా? ఉరిపెట్టుకొని చచ్చిపోయినాడు. లోకాశని ఏం చేయలేకపోయినాడు? జయించలేకపోయినాడు. నువ్వు యేసుప్రభువుని అప్పగిస్తే నీకు ఇన్ని వెండి నాణ్యములు ఇస్తాననగానే ఏం చేస్తున్నాడు? యేసుప్రభువుని అప్పగించడానికి ఒప్పుకున్నాడు. ఆ వెండి నాణ్యాలను తీసుకున్నాడు, యేసుప్రభువుని అప్పగించినాడు. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నవి అది ఏ అయినా కావచ్చు, కానీ అవి మనతో పాటు వస్తాయా? మరి దాని కొరకు మనము ప్రయాసపడి దాని కొరకు మనము వాటి వైపు చూస్తే మనం ఏం జయించలేకపోయినాం? లోకాన్ని జయించలేం. అందుకే ఏం చూడకూడదు? మనము లోకం వైపు చూడకూడదు. నువ్వు లోకం వైపు చూస్తే నువ్వు లోకాన్ని జయించలేవు. మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా నేను నీకు ఇష్టపడిన జీవితాన్ని జీవించలేకపోయినానేమో, ఏం చేయాలి? దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు గడిచిన 11 నెలలు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు కాపాడుతూ వచ్చినాడు. మనం ముందు తిరిగేవాళ్ళే ఇది నానా లేరు కదా, ఇది చచ్చిపోతారా అని మనం అనుకుంటామా? అలాంటి వాళ్ళు ఏమైపోయినారు?
పోయినారు. మనమేమైనా బలవంతులమా అంటే కాదు. దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఇంకా ఎందుకు ఉంచుతున్నాడంటే ఇంకైనా నా కొరకు జీవిస్తారేమో, ఇంకైనా నా కొరకు ఇష్టంగా బ్రతుకుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇష్టపడుతున్నాడు. అందుకే మన వైపు ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. మన చేతులు చాపి ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకా సమయం ఇస్తున్నాడు. మనం మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకున్నాం.